వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ విచారణ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ నాయకులు భారీ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొని ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతను భయపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే బీఆర్ఎస్ శ్రేణులు ఊరుకునే పరిస్థితి లేదు అని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ సిట్ పేరుతో రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేశారు. మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎట్లుండే తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా నీళ్లు తీసుకొచ్చాడు, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చాడు, రైతులను బాగు చేశాడు, రైతు బంధు చేశాడు, రోడ్లు బాగు చేశాడు, గ్రామాలు బాగు చేశాడు, తండలను బాగు చేశాడు, పట్టణాలను బాగు చేసిన మహానుభావుడే ఆయన ఏ రాష్ట్రంలో తిరిగా కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు, పెన్షన్ 200 ఉంటే 2000 చేశాడు, ఎన్నో స్కీమ్స్ చేసి ప్రజలను ఆదుకున్న మహానుభావుడు. తెలంగాణ కోసం పోరాటం అతనికి నోటీస్ ఇస్తావా? సిగ్గున్నదానే రేవంత్ రెడ్డి గారు? నీ అంత బ్రోకరు, నీ అంత ఎవరు ఉన్నాడా? నీ అంత అబద్ధాల కోరు, నీవంత అవినీతి పరు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో లేడు. నెంబర్ 1 ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే ప్రజలు ఉంటుందా? తంతరు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలు తన్ని గ్రామాలను చెడగొట్టే రోజు వచ్చింది. ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొన్న కేటీఆర్ గారికి ఇచ్చినాం, హరీష్ రావు గారికి ఇచ్చినాం, సంతోష్కి ఇచ్చినాం, డిస్టర్బ్ చేయాలి. ఇవాళ కేసీఆర్ గారికి నువ్వు ఇచ్చిన ఎవరం భయపడేది లేదు, మొండిగా ఉంటావు, ఎదుర్కొంటావు, దేనికైనా సిద్ధం ఉన్నావు. ఏ తప్పు చేయలే కేసీఆర్ గారు జీవితంలో తప్పు చేయడు, తప్పు చేసిన కూడా ఊరుకోడు. అసలు వ్యక్తిగా నువ్వు నోటీస్ ఇచ్చే నువ్వు ఎలా పుట్టినావు? టీఆర్ఎస్లో రేవంత్ కేసీఆర్ గుణం ఏందో, కేసీఆర్ క్యారెక్టర్ ఏందో, పదవులు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ఎన్ని మోసం చేసినా ఆయన తెలంగాణ ఉద్యమాన్ని వదులుకోలేదు. ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఇలా తెలంగాణ బాగోగుల గురించి ఇప్పటికీ కొట్లాడతాడు. ఆయన పెరుగుతానికి నోటీసులు ఇచ్చి భయపెట్టియాలని ప్రజలను, కార్యకర్తలను ఆందోళన చేసి ఏర్పాటు చేస్తున్నాం. దేనికైనా సిద్ధం, ఇట్లాంటి సంగతి చూస్తాం. ప్రజలు కూడా ఊరుకోరు. ఇప్పటికైనా తప్పు చేసిన క్షమాపణ చెప్పి విత్డ్రా చేసుకో. అప్పటి వరకు వదిలిపెట్టేది లేదు. గౌరవ ఉద్యమ నేత తెలంగాణ గాంధీ గారికి, కేసీఆర్ గారికి మరి రోజు సిట్టు నోటీసులు ఇవ్వడం చాలా బాధాకరం. ఎందుకంటే 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సిద్ధించిన తెలంగాణను 10 సంవత్సరాల్లో ఒక బంగారు తెలంగాణగా చేస్తే అనేకమైన ఆరోపణలు చేస్తూ మరి కేసీఆర్ గారిని బదనాం చేయాలని, కేసీఆర్ పేరును మాపాలని మరి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మరి దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు సిట్టు నోటీసులు ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామాన గల్లీలో జిల్లాలో మరి ప్రజలు రగిలిస్తే నీ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు గమనించాలి. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సురక్షంగా ఉండే ఈరోజు ఆగమాగం గందరగోళం మరి ఏం చేస్తున్నదో మీరు గమనించాలి. దయచేసి కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.